నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్ మినీ డిజిటల్ సేవా పోర్టల్. ఫ్రెండ్స్, ఇవాళ మనం మన యొక్క పీఎఫ్ ఖాతాకు సంబంధించినటువంటి పాస్‌బుక్ అనేది ఏ విధంగా ఓపెన్ చేసుకొని మన యొక్క బ్యాలెన్స్ చూసుకోవాలనేది ఈ యొక్క వీడియోలో నేను క్లియర్‌గా చెప్పడం జరిగిందనమాట. అయితే ఇక్కడ మన యొక్క పాస్‌బుక్ అనేది ఎలా ఓపెన్ చేసుకోవాలో చాలామందికి తెలీదనమాట. మనం ఈ యొక్క వీడియోలో క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి, క్లియర్‌గా మీకు అర్థమవుతుంది. ఎందుకు అనంటే మనకు ఇక్కడ చాలామంది పీఎఫ్ ఆఫీస్‌కెళ్ళి మా యొక్క బ్యాలెన్స్ చెక్ చేయండి అని చెప్పేసి సింపుల్‌గా మన దగ్గర నుంచి మనం చేసుకునే పనిని కూడా పీఎఫ్ ఆఫీస్ వరకు ఎళ్ళేంత వరకు వస్తుందనమాట సిట్యుయేషన్స్. సో, ఇక్కడ మీరు ఈ యొక్క వీడియో చూసారంటే కంప్లీట్‌గా మీ యొక్క పీఎఫ్ బ్యాలెన్స్ అనేది మీరే దగ్గరుండి మీకు మీరే చేసుకోగలరనమాట. అయితే దానికోసం మన యొక్క యూఏఎన్ నంబర్ అనేది పీఎఫ్‌కి సంబంధించిన యూఏఎన్ నంబర్ యాక్టివేట్‌లో ఉండాలనమాట. పాస్వర్డ్ కూడా మీ దగ్గర ఉండాలి. దానికి సంబంధించిన మొబైల్ నంబర్ కూడా మీ దగ్గర ఉండాల్సి ఉంటుందనమాట. అయితే ఇక్కడ ఇప్పుడు మనం మన యొక్క పీఎఫ్ బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోవాలి అంటే పాస్‌బుక్ ఓపెన్ చేయాలి. ఈ యొక్క పాస్‌బుక్ ఓపెన్ చేయాలంటే కంపల్సరీగా మన యొక్క మొబైల్ ఫోన్‌లో గాని, ట్యాబ్‌లో గాని, సిస్టమ్‌లో గాని కంపల్సరీగా మన యొక్క ఏదైనా ఒక బ్రౌజర్‌ని ఓపెన్ చేయాల్సి ఉంటుందనమాట. ప్రెజెంట్ మన దగ్గర ఉన్న మన యొక్క క్రోమ్ బ్రౌజర్‌ని మనం ఓపెన్ చేద్దామండి. ఈ యొక్క క్రోమ్ బ్రౌజర్‌ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సెర్చ్ బార్‌లో యూఏఎన్ లాగిన్ అని చెప్పేసి మనం టైప్ చేయాల్సి ఉంటుందనమాట. అలా టైప్ చేసి సెర్చ్ కొట్టగానే మనకి మెంబర్ హోమ్ యూఏఎన్ ఈపీఎఫ్ఓ అని చెప్పేసి ఫస్ట్ లింక్ కనబడుతుంది కదా! ఆ యొక్క లింక్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుందనమాట. ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఒక పాపప్ వచ్చింది. ఇలాగ ఇంటూ మార్క్ మీద క్లిక్ చేసి దాన్ని క్లియర్ చేసేయండి. అయితే ఇక్కడ మనకు యూఏఎన్ నంబరు తర్వాత మనకు పాస్వర్డ్ అనేది ఒకటి అడుగుతుంది చూసారు కదండీ! ఆ యొక్క యూఏఎన్ నంబరు అనే దగ్గర మన యొక్క యాక్టివేట్‌లో ఉన్న యూఏఎన్ నంబర్‌ని ఇవ్వండి. దాని కింద పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ యొక్క పాస్వర్డ్ మీకు తెలుసు కదా! ఆ యొక్క పాస్వర్డ్‌ని అక్కడికి ఇచ్చేసుకోండి. మీ యొక్క పర్సనల్ పాస్వర్డ్‌ని. పాస్వర్డ్ ఇచ్చి కింద సైన్ ఇన్ అని ఉంది కదా! ఆ యొక్క సైన్ ఇన్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుందనమాట. ఆ యొక్క సైన్ ఇన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి పీఎఫ్ ఖాతాకి ఏదైతే మొబైల్ నంబర్ లింక్ అప్ అయిందో ఆ యొక్క మొబైల్ నంబర్‌కి ఒక ఓటీపీ వెళ్ళడం జరుగుతుందనమాట. ఆ యొక్క ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేసి కింద సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా! ఆ యొక్క సబ్మిట్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుందనమాట. క్లిక్ చేయగానే మనకు మన యొక్క పీఎఫ్ లాగిన్ పోర్టల్ అంటే లోపల హోమ్ పేజ్ అనేది మనకి ఈ విధంగా కనపడడం జరుగుతుందనమాట. అయితే ఇక్కడ మనం ఏదైతే పాస్‌బుక్ చూడాలనుకుంటున్నామో ఆ యొక్క పాస్‌బుక్ చూడడం కోసం పైన మెయిన్ బార్‌లో వ్యూ అనే ఆప్షన్ కనబడుతుంది కదండీ! ఈ యొక్క వ్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కింద పాస్‌బుక్ అని ఉంది కదా! ఈ యొక్క పాస్‌బుక్ మీద క్లిక్ చేసినట్లయితే మనం ఈ విధంగా ఆహ్, బ హోమ్ అనేది కనబడుతుందనమాట. పాస్‌బుక్ హోమ్ అనేది. అక్కడ సేమ్ ఇందాక ఇచ్చినట్టే యూఏఎన్ నంబర్ అండ్ పాస్వర్డ్ కింద క్యాప్చా కోడ్ ఇచ్చి మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుందనమాట. ఇందాక ఎలాగైతే లాగిన్ అయ్యామో అదే విధంగా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ సైన్ ఇన్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుందనమాట కిందన. ఈ యొక్క సైన్ ఇన్ మీద క్లిక్ చేసినట్లయితే కొంత లోడ్ అనేది తీసుకుంటుందనమాట. అది 1-100% వరకు తీసుకొని ఇక్కడ మనకు ఒక ఓటీపీ అనేది ఇందాక యాజ్ ఎలాగైతే వచ్చిందో అదే మొబైల్ నంబర్‌కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఈ యొక్క ఓటీపీని ఇచ్చి కింద వెరిఫై అని ఉంది కదా! ఈ యొక్క వెరిఫై మీద క్లిక్ చేయాల్సి ఉంటుందనమాట. కొంత లోడ్ అనేది తీసుకొని మనకి మన యొక్క పాస్‌బుక్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుందనమాట. చూసారు గదండీ ఇక్కడ. మనకు ఏదైతే ఉందో మన యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ కంప్లీట్‌గా ఆ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఇక్కడ క్లియర్‌గా కనబడుతుందనమాట. ఎంప్లాయర్, పెన్షన్, ఎంప్లాయీ ఈ 3 కేటగరీకి సంబంధించిన అమౌంట్ కంప్లీట్‌గా ఇక్కడ కనబడుతుంది కదండీ! ఇది మనకు మెయిన్ బ్యాలెన్స్ అనమాట. ఈ యొక్క బ్యాలెన్స్ కింద మనకి ఆ సర్కిల్ ఉంది కదా! సర్కిల్ కింద చూసినట్లయితే ఎంప్లాయర్ షేర్ ఎంతుంది? తర్వాత పెన్షన్ షేర్ ఎంతుంది? ఎంప్లాయర్ షేర్ ఎంతుందనేది క్లియర్‌గా చూపిస్తుందండి. తర్వాత ఇక్కడ నా యొక్క ఓల్డ్ కంపెనీస్ అండ్ నా న్యూ కంపెనీస్ మెంబర్ ఐడీస్ అనమాట ఇవన్నీ కూడా. నా యొక్క ఓల్డ్ కంపెనీస్‌కున్న అమౌంట్ అంతా కూడా న్యూ కంపెనీకి నేను ట్రాన్స్‌ఫర్ పెట్టుకోవడం వల్ల సింగిల్ మెంబర్ ఐడీలో మాత్రమే మొత్తం టోటల్ అమౌంట్ కనబడుతుందనమాట ఇక్కడ. సో, మనం అలా కింద స్క్రాల్ చేసినట్లయితే మనకు ప్రెజెంటు ఇలా స్క్రాల్ చేసినట్లయితే కిందకి మన యొక్క ప్రెజెంట్ పనిచేస్తున్న కంపెనీ డీటెయిల్స్ అనేది మనకు అలా కిందకి కనబడుతూ ఉంటుందనమాట. మనం కిందకి స్క్రాల్ చేసినట్లయితే వ్యూ పాస్ట్ హిస్టరీ అని చెప్పేసి కనబడుతుంది కదా! ఆ యొక్క పాస్ట్ హిస్టరీ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఏదైతే మన యొక్క ఓల్డ్ కంపెనీస్ ఉన్నాయో, ఓల్డ్ కంపెనీస్ నుంచి ప్రెజెంట్ పనిచేస్తున్న కంపెనీస్ వరకు కంప్లీట్‌గా మనకు ఇలాగ హిస్టరీ కనపడడం జరుగుతుంది. మనం ఏ కంపెనీ నుంచి ఏ కంపెనీకి వెళ్ళామనేది కూడా క్లియర్‌గా కనబడుతుందనమాట. సో, ఇప్పుడు మనం ఈ యొక్క సర్వీస్ హిస్టరీ అనేది క్లియర్‌గా చూద్దాం. ఇక్కడ మనకి పాస్‌బుక్ అనేది క్లియర్‌గా ఓపెన్ చేసినట్లయితే మనం ఇక్కడ
అమౌంట్ అనేది ప్రెజెంట్ ఎంతుంది, తర్వాత ఎంప్లాయర్‌కి ప్రెజెంట్ ఎంత ఎళ్ళింది ఏంటనేది క్లియర్‌గా ఉందనమాట. తర్వాత ఇక్కడ మనకి పెట్టుకున్న క్లెయిమ్ ఈ మంత్‌లో మనం ఏమైనా పెట్టుకున్నామా, లేదంటే ఈ ఇయర్‌లో ప్రెజెంట్ కరెంట్ ఇయర్‌లో ఎంత పెట్టుకున్నాం అమౌంట్ అనేది కూడా మనకిక్కడ క్లియర్‌గా జ జ చూపిస్తుందనమాట పాస్‌బుక్ ఓవర్‌వ్యూ. అంటే మనం ఏమన్నా విత్‌డ్రాల్ చేసినట్లయితే ఆ యొక్క విత్‌డ్రాల్ చేసిన అమౌంట్ లాస్ట్‌లో రెడ్ కలర్‌లో కనబడుతూ ఉంటుందనమాట. అది మనం విత్‌డ్రాల్ చేసిన అమౌంట్ అనమాట. ఈ మంత్ మనం లేదంటే ఈ ఇయర్‌లో ఎంతైతే చేసామో అంత కనబడుతుందనమాట. లాస్ట్‌లో రెడ్ కలర్‌లో. అది మనం విత్‌డ్రాల్ చేసిన అమౌంట్ అనమాట. సో, అలా మీరు కంప్లీట్‌గా ఈ యొక్క పాస్‌బుక్ అనేది ఇక్కడ చూస్తే మీకు క్లియర్ అయిపోద్దనమాట. వాళ్ళకి వీళ్ళకి మనం అడిగే అవసరం అనేది ఉండదు. అలా కిందకొచ్చినట్లయితే మీకు కంప్లీట్ అమౌంట్ అంతా కూడా ఇది మెయిన్ పాస్‌బుక్ పేజ్ అనమాట ఇది. కంప్లీట్‌గా మీ యొక్క ట్రాన్సాక్షన్స్ ఎలా అవుతున్నాయి, తర్వాత మీ యొక్క ఎంప్లాయర్‌కి, ఎంప్లాయీకి పెన్షన్ అమౌంట్‌కి ఎంతెంత పడుతుంది, మనకెంత పర్సెంటేజ్ వస్తుంది, అవన్నీ కూడా మనకు క్లియర్ ఇక్కడ ఉంటుందనమాట. మీరు చూసుకున్నారంటే. ఇక్కడ మనకి ఎంప్లాయీకి అంటే మనం అన్నమాట. మనం పీఎఫ్‌లో పనిచేస్తున్న మన ఎంప్లాయీకి మనకెంతైతే 12% అనేది మనకు పడుతుందనమాట అమౌంటు. అయితే అదే 12% పెన్షన్‌కిని, ఎంప్లాయర్‌కి షేరింగ్ ఉంటుందనమాట. ఎంప్లాయర్‌కొచ్చేసి 3% ఉంటుంది. రిమైనింగ్ పర్సెంటేజ్ అంతా కూడా పెన్షన్ అమౌంట్‌లోకి మనకెళ్ళిపోతుందనమాట. ఇది 12% అయితే మనకు ఓన్లీ ఎంప్లాయీకి కట్ అయ్యే అమౌంట్ 12% ఉంటుందనమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ పీఎఫ్ అమౌంట్ అనేది. 12% ఎంప్లాయీ కట్ అవుతుంది. ఇంకో 12%లో 3% ఎంప్లాయర్‌కెళ్తుంది. ఇంక రిమైనింగ్ 8% వచ్చేసి ఆహ్, పెన్షన్‌కెళ్తుందనమాట. సో, ఈ విధంగా మనం మన యొక్క పాస్‌బుక్ ఓపెన్ చేసి పెన్షన్‌కి ఎంత కట్ అవుతుంది, తర్వాత మన యొక్క ఎంప్లాయర్‌కి ఎంత కట్ అవుతుంది, మనకెంత కట్ అవుతుంది ఎంప్లాయీకి అనేది క్లియర్‌గా మనకిక్కడ తెలుస్తూ ఉంటుందనమాట. ఈ విధంగా మనం చూసుకోవచ్చు టోటల్ బ్యాలెన్స్ ఎంతుంది, మనకి ఎంత అమౌంట్ తీసాము, ప్రీవియస్ ఇయర్‌లో ఎంత తీసాము, లేదంటే ప్రెజెంట్ ఇయర్‌లో ఎంత ఉంది అమౌంటు, ప్రెజెంట్ బ్యాలెన్స్ ఎంత, అదంతా కూడా ఇక్కడ ఉంటుందండి. మీరు చదువుకోవచ్చు మొత్తం క్లియర్‌గా. మీరు ఏ విధంగా చేసుకోవాలనేది ఇక్కడ మీకు చూస్తే క్లారిటీ అనేది వస్తుంది. పాస్‌బుక్ అనేది ఈ విధంగా క్లియర్‌గా ఓపెన్ చేసుకొని మనం చూసుకోవచ్చండి. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను నేను. ఏ విధంగా ఉపయోగపడిందనే దాని మీద బట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలో, చేసుకోకూడదో మీరే ఆలోచించండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ఉపయోగపడుతుందనేసి ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఒకసారి క్లియర్‌గా చెక్ చేసుకోండి. ఒకసారి మీ బ్యాలెన్స్ ఎంతుంది ఏంటనేది. ఎందుకంటే మీకు మీరుగా చూసుకుంటే అది మీకు ఒక పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌గా ఉంటుంది కదా! అందుకనేసి నేను చెప్తున్నాననమాట క్లియర్‌గా ఏ విధంగా ఓపెన్ చేసుకొని చూసుకోవాలనేది. ఇక్కడ మనకు నెక్స్ట్ వచ్చేసి క్లెయిమ్స్ అనేది మనం ఒకసారి చూద్దాం. ఈ యొక్క క్లెయిమ్స్ అనేది మనం మనం అంటే మనకి ఏ విధంగా అంటే క్లెయిమ్స్ అనేది మనం ఎప్పుడైతే అమౌంట్ కావాలనుకున్నప్పుడు మనం అడ్వాన్స్ అమౌంట్ తీసుకుంటాం కదా! అదనమాట. అడ్వాన్స్ అమౌంట్ మనం ఎప్పుడైతే తీసామో, ఆ యొక్క తీసింది అమౌంట్ ఎన్ని సార్లు తీసామనేది కూడా ఇక్కడ వస్తుందనమాట. రిజెక్టెడ్ ఎన్నయిందనేది కూడా ఇక్కడ వస్తుంది. తర్వాత పెండింగ్‌లో ఎన్నున్నాయనేది వస్తుంది. అప్రూవ్డ్ ఎన్నయ్యాయి అనేది తెలుస్తుంది. ఎన్ని అప్రూవ్డ్ అయ్యి సెటిల్ అయిందనేది కూడా క్లారిటీగా ఇక్కడ మనకు వస్తుందనమాట. టోటల్ అమౌంట్ కూడా వస్తుంది. సెటిల్ అయిన అమౌంట్ వస్తుంది. సెటిల్ అయిన ఎన్ని సార్లు సెటిల్ అయింది కూడా వస్తుందనమాట. టోటల్ క్లెయిమ్స్ మనం ఎన్ని పెట్టాము, అంటే ఎన్ని సార్లు మనం విత్‌డ్రాల్‌కి మనం అప్లై చేసామనేది కూడా క్లియర్‌గా ఇక్కడ ఉంటుందనమాట. తర్వాత మనం ఇది ఫ్రెండ్స్ మనకు మెయిన్ వీడియో. తర్వాత మనం దీనికి పాస్‌బుక్‌లో హోమ్ పేజ్ కూడా ఉంటుందనమాట. పీఎఫ్‌కి హోమ్ పేజ్ ఉన్నట్టు ఈ యొక్క పీఎఫ్ లోపల పాస్‌బుక్‌లో కూడా ఒక హోమ్ పేజ్ ఉంటుంది. ఆ యొక్క హోమ్ పేజీలో మన యొక్క నేము, ఫోను నంబరు, యూఏఎన్ నంబరు, మెయిల్ ఐడీ, తర్వాత మన యొక్క ఎవ్రీథింగ్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ గాని, తర్వాత ఈకేవైసీ డీటెయిల్స్ గాని, లేదనుకుంటే కేవైసీ వెరిఫికేషన్ డీటెయిల్స్ గాని, ఇవన్నీ కూడా వెరిఫైడ్‌లో ఉందో లేదో కంప్లీట్‌గా మీరు చెక్ చేసుకోవాలండి. ఇవన్నీ చెక్ చేసుకోకుండా మీరు అమౌంట్ నాకు పడలేదు అన్నా అవ్వదండి. ఎందుకంటే కంపల్సరీగా ఇవన్నీ వెరిఫైడ్‌లో ఉండాలి షూర్‌గా. సో, ఇదండి వీడియో. మీకు ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే నాకు ఒక సబ్స్క్రైబ్ ఇస్తారని అనుకుంటున్నాను. మీ దగ్గర నుంచి నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను సబ్స్క్రైబ్ మాత్రమే. అదర్‌వైజ్ ఇంకేం వద్దండి. మీ యొక్క సపోర్ట్ అనేది మాకు చాలు. ఇంకా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయలేం కూడా. ఎందుకంటే మీరు చూసి మీకు ఈ యొక్క వీడియో ఉపయోగపడినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.